దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే. హైదరాబాద్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు, అలాగే వరంగల్లో ఉన్నటువంటి సంఘ బిడ్డలకు, సిలోయం ప్రేయర్ హౌస్ ద్వారా ఫెలోషిప్లో ఉన్న ప్రతి బిడ్డకు, మరి చూస్తున్నవారు చూడబోతున్నవారు అందరికీ ప్రేమపూర్వకం ఆహ్వానిస్తూ అందరికీ శుభములు కలుగునట్లుగా అందరికీ వందనాలు నా హృదయపూర్వకంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 119వ కీర్తన 133వ వచనం. 119వ కీర్తన 119వ కీర్తన 133. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. ఈ వాక్యం మన వినికిలో దేవుడు ఆస్వాదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. నీ కృపను బట్టి మరొక ఆదివారం నీ సమ్ముఖంలో గడిపే అవకాశం అనుగ్రహించి ఉన్నందులకై కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. కేవలం నీ కృప. ఈ సంవత్సరము 2025 సంవత్సరము చివరి మాసములో వచ్చి ఉన్నాం. చివరి ప్రభా అయ్యా నెలలో, ఆ నెలకు అయ్యా చివరి ఆదివారానికి ముందు ఆదివారములో మేము కూడుకొని ఉన్నామయ్యా. నువ్వు నమ్మదగిన దేవుడు, నమ్మకోదగిన దేవుడు. నీ వాగ్దానము శాశ్వతమైనది. అది పొందుకోమని ఇన్ని సంవత్సరాలు, అనగా ఇన్ని రోజులు, ఇన్ని వారాలు, ఇన్ని రోజులు, ఇన్ని నెలలు ప్రతి ఆదివారం ప్రతి కూడికలో మమ్మలను తెలియజేస్తూ, బలపరుస్తూనే, ఉద్ధరిస్తూనే, ప్రోత్సహిస్తూనే, ఆదరిస్తూనే, సంరక్షిస్తూనే, భద్రపరుస్తూనే ఈ మజిలీ వరకు నడిపించలేకే వందనాలు. కేవలం నీ కృప. మేమేమై ఉన్నామో నీ కృపని బట్టి వందనాలు. సిలోయం ప్రేయర్ హౌస్ను ప్రేమించి ఇక ప్రభు నీ సేవకుడు ఇచ్చిన దర్శనం ప్రకారం నడిపిస్తున్న కార్యాన్ని బట్టి వందనాలు. ముఖ్యంగా ప్రభు స్తోత్రము తండ్రి, ఈ మాసములో ప్రజలందరూ కలగబో మహా సంతోషకరమైన శుభవార్తమానము అయా తెలియజేసే అవకాశమును దూతలుగా ప్రభు స్తోత్రం తండ్రి. అయ్యా ప్రభా, ఇదిగో మా చుట్టుపక్కల మా ప్రాంతంలో నేను గురించి ఇంకా ప్రభు సంతోషం కలిగి ఉన్నామని, ఆ సంతోషము మాతోనే అయా స్తోత్రము తండ్రి పరిమితి చేయకుండా 10 మందికి అది ప్రభు పంచే విధంగా, తెలిసేకునే విధంగా, తెలియజేసే విధంగా తండ్రి ఇదిగో సిలోయం ప్రేయర్ హౌస్ యొక్క హైదరాబాద్ ఫెలోషిప్ ద్వారా కూడా నలుగురికి చేసే ఆనందం కలిగే విధంగా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనా తండ్రి. గత శుక్రవారం రోజున మాకు ఇచ్చిన అద్భుతమైన కార్యాన్ని బట్టి వందనా. అలనాడు తండ్రి గొల్లలకు ఏ విధంగా గాబ్రియెల్ దూత ప్రత్యక్షమైందో అర్ధరాత్రిలో, అలాగనే మాకు ఆ రోజు అమావాస్య రోజున ఆ కటక చీకట్లో ప్రభా నీ వెలుగును, నీ మహిమను, నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని, గొప్ప ఉజ్జీవాన్ని, జీవాన్ని ప్రభా ప్రదర్శించే విధంగా మమ్మల్ని నడిపించలేకే వందనాలు. కేవలం నీ కృప ప్రభు స్తోత్రము తండ్రి. 10 మందికి ఎలా జరిగిందో అది మేము నమ్ముచున్నాం, అద్భుతం జరిగిందని. అయితే మేము మాత్రం ఇంకా ప్రభు రెట్టింపు ఉత్సాహంతో, అది ప్రభు ఆనందంతో, ఉల్లాసముతో యేసయ్య జన్మదినం ఇంత గొప్పగా మా జీవితంలో దేవుడు కలగజేసిన ఆ కృతజ్ఞత భావము ఇంకెక్కువ మాలో నింపినలకే వందనాలు. నీ కృప నిరంతరం ఉండునుగాక. మమ్మల్ని బలపూచినలకే వందనాలు, మమ్మల్ని ప్రోత్సహించినలకే వందనాలు, మమ్మల్ని గొప్పగా ప్రభు స్తోత్రము తండ్రి సంధించినందుకు వందనాలు. నీ కృప నిరంతరం ఉండునుగాక. ఈ సమయంలో ప్రభు నీ సేవకుని మరుగుపరుచుకుని అభిషేకం ద్వారా ప్రభు ఈ ఆదివారంలో ఎంతమంది అయితే సిద్ధపరిచి ఉన్నామో ఇక మిగతా కార్యక్రమాలు ప్రభు జగిత్యాలు రేపటి దినాన ప్రభు జగిత్యాలు ప్రభు స్తోత్రం రేపటి సోమవారం రోజున, అలాగనే మంచిర్యాలలో మంగళవారం, ఇలాగా ప్రభు స్తోత్రం గురువారము ఇదిగో వరంగల్లో జరగనే ఉన్నటువంటి క్రిస్మస్ ప్రోగ్రాంలో కూడా మాకు తోడుగా ఉండు. మమ్మల్ని ప్రోత్సహించము. ఆ కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి బిడ్డను ఇక ప్రభు ఇంకనూ ఆశీర్వాదకరంగా, ఇంకా క్షేమకరంగా, ఇంకా సంతోషదాయకంగా, పరిపూర్ణమైన ఆనందంలో నింపబడే విధంగా ఆ ఆనందం నలుగురికి పంచే గొప్పగా ప్రభు వారి దేహము, వారి సమయం, వారి ఇదిగో ప్రభు వారికి ప్రభు ధనము అర్పించినప్పుడు అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన తండ్రి ఇదిగో ప్రభు అలాంటి అపేక్షతో ఈరోజు తండ్రి ప్రభు నా ద్వారా దేవుని కార్యం జరగాలని అపేక్షతో కూర్చున్న వారందరిలో ప్రభు నీ కార్యం జరుగుటకు సహాయం చేయం.
ప్రభు నువ్వు పరిశుద్ధుడవు తండ్రి. అందుకోసం మీ పరిశుద్ధంగా ఉండటకే మా కోసము ప్రక్షాళన చేయటకు మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచావయ్యా. నీ బలియాగం ద్వారా మా అపరాధాలు మన్నించే విధంగా ఉన్నాం. నీ రక్తం ద్వారా మేము పరిశుద్ధపరచబడటానికి ఉన్నామయ్యా. ప్రభస్తోత పరిశుద్ధపరచబడిన అనుగ్రహం పొందుకునే విధంగా ఉన్నాం. అయితే నీ మాట చొప్పున మేము స్థిరపరచుటకు స్థిరపరచబడుటకు మాతో మాట్లాడము తండ్రి. నీ సేవకుని మరుగుపరుచుకొని మా అందరితో మాట్లాడము, నాతో మాట్లాడము, అందరితో మాట్లాడము. మా మీద ఏమాత్రం పాపము దురభిమానము ప్రభా ఎలనివ్వకుండా కాపాడము తండ్రి. వెళ్ళినప్పుడు తండ్రి ఈ సంవత్సరంలో ఈ చివరి గడియలో ఇదిగో ప్రభా స్తోత్రం తండ్రి, అయా చివరి ఆదివారం ఇదిగో ప్రభు ముందు ఆదివారంలో మమ్మల్ని ఇంకా పరిపూర్ణంగా తండ్రి పాపాన్ని ఎలనివ్వకుండా పాప దురభిమానము మా జీవితంలో ప్రభావితం కలగకుండా కాపాడు. ప్లీజ్ గాడ్ తండ్రి తన నుంచి విడుదల పొందే విధంగా మాట్లాడతామని నమ్ముచున్నా ప్రభా. అలాగా ప్రభా ఎవరు కూడా అలక్ష్యం చేయకుండా ఇదే ప్రభు స్తోత్రం తను ఈ పాప దురాభిమానం ఎలిరించే విధంగా కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తే ప్రయోజనం ఏముండదయ్యా. కనుక ప్రభు ఈ సంవత్సరంలో వెళ్తున్న ప్రతి దుష్ట ప్రభావం యావత్తు నుండి విడుదల పొందుటకు మాతో మాట్లాడ నీవై ఉన్నావు కనుక నీ జీవమైన మాట చేత నిర్జీవమైన పాప దురాభిమానం అంత తొలగించబడే విధంగా మనలను గొప్పగా పరిశుద్ధాత్మ చేత ఆవరించి నీ వాక్యం చేత మనను స్థిరపరచుమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. May the God bless you, praise the Lord. మంచి కూర్చుందాం. కీర్తనకారుడు 119వ కీర్తన 133వ వాక్యం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, నీ ఏ పాపము నన్ను ఎల్లనీయకుము. ప్రియ దేని బిడ్డలారా, మనల్ని దేవుడు పాపము నుండి రక్షించాడు. ఇది మర్చిపోకూడదు. యేసయ్య నమ్ముకుంటే మనకు ధన సహాయమో, యేసయ్య నమ్ముకుంటే ఆరోగ్యము కలుగుతుందో, యేసయ్య నమ్ముకుంటే మన స్టేటస్ మారిపోయిందో, మన స్థితిగతులు మార్చబడ్డాయో, భౌతికంగా సమాజంగా సమాజ స్థితి మారిందనో, ఇంకోటి అని కాదు. యేసుప్రభు నమ్మింది, ప్రధానంగా యేసుప్రభు నమ్మింది పాపం నుండి విడుదల పొందటానికి. పాపం అంటే ఏంటిది అంటే అవిధేయత. దేవుని మాట మనము నిర్లక్ష్యం చేయడమే పాపం అనే గుణము మనలో ప్రభావితంగా అంటే తాండవిస్తుంది. ఇంకా పాప స్వభావం కొనసాగించబడుతుంది లెక్క. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని చేత ఎరగబడినప్పుడు, దేవుని చేత పట్టబడినప్పుడు మన పాపశాపంలో అంటే అవిధేయత స్వభావం కలిగి, నెగటివ్ మనస్తత్వం కలిగి మనం పుట్టాము తల్లిదండ్రుల యొక్క రక్తం యొక్క ప్రభావాన్ని బట్టి, పాపం అనే గుణమును బట్టి. అన్నీ వింటాం, చెవులు పడేసుకొని. మంచిది వింటాం, చెడ్డది వింటాం. మంచిది తెలుసు, చెడ్డది తెలుసు. మంచి చేయటానికి ఏమో చేత కాదు, బలం లేదు, శక్తి లేదు. చెడు వదిలిపెట్టడానికి సమర్పణ కలిగిన బలము, అనిష్ట శక్తి లేదు. తెలుస్తుంది, తెలిసి చేస్తూ ఉంటాం. అనేక దోషాలు, అనేక పొరపాట్లు, గ్రహపాట్లు. మరి ఇలా అడుగుతాం, తెలిసిన తర్వాత ఎందుకు పాపం చేస్తున్నాం, పొరపాట్లు చేస్తున్నాం, గ్రహపాట్లు అంటే ఇది నా గ్రహపాటు, ఏం చేయాలి? తెలిసి నా కర్మ తెలుసు, ఇది చేస్తే వ్యతిరేకమే దేవునికి అని అంటా. కానీ నలుగురు చేస్తున్నా, నేను చేయక తప్పలేదు, మరి ఏం చేయడు అని చెప్పి ఆ నిస్సహాయత వెలబూస్తారు చాలామంది. వీళ్ళని చూసి సమాజంలో ఉన్నాను కాబట్టి పెద్దలు చేసినప్పుడు ఇక నేనేంది చిన్నోని, సమాజము అందరూ చేస్తున్నారు, ఇక నేనే ఉన్నానా, నేను ఒక్కడిని చేస్తే ప్రపంచం అంతా తెల్లబడుతుందా, నేనే మిగిలిపోతాను, నేనే ఒంటరిగా అయిపోతాను అని చెప్పింది. నలుగురిలో ఒకరిగా చలామణిగా అవుతూ జీవనము గడుపుతూ నిస్సాయితలో ఉసురుమంటూ జీవిస్తూ కాలం గడిపేస్తున్నారు. వాళ్ళకి వచ్చిన బరువు బాధ్యతలు కొనసాగిస్తూ కింద మీద పడుతూ ముందుకు సాగిపోతున్నాం. ఈ జీవిత యుద్ధంలో, ఈ జీవిత పోరాటంలో కొనసాగుతున్నాం. దాని మీద ఎలా ఉంటుంది? అయితే దేవుడు యేసయ్య ఈ లోకానికి వచ్చింది మానవ జాతులు పట్టి పీడిస్తున్న ఆ పాప గుణము, ఆ
అపరాధ గుణమును తొలగించుటకు వచ్చాడు. వచ్చి దాని విరుగుడు చేయుటకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన పరిశుద్ధంగా ఆయన ప్రాణము మన కోసం పెట్టాడు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ఆయన నమ్ముకున్నప్పుడు మనలో పాపం వెళ్తుంది. ఆ పాప గుణము, ఆ శక్తి విడిచేసాడు యేసయ్యని నమ్ముకున్నప్పుడు. ఆ దానికున్నటువంటి ఆ బలాన్ని, దాని బలగాన్ని, దాని యొక్క శక్తిని విచ్చేశారు. ఆయన రక్తం ద్వారా, ఆయన బలియాగం ద్వారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నియమం ద్వారా విడిచేశాడు. అయితే విడిచేశాడు, కానీ అలవాట్లు ఇంకా మనలో ఉన్నాయి. ఆ శక్తి పోయింది, ఆ బలం పోయింది, సాతానుకున్న ఆ పట్టు, మన మీద ఉన్న పట్టు, ఆ బలత్కారైనటువంటి ఆ సాతాను యొక్క కబ్జా నుంచి మనం విడుదల పొందుకున్నాం. మన అధికారం నుండి మనం విడుదల పొందుకున్నాం. మన బలము నుండి, మన బలగము నుండి మనం విడుదల పొందుకున్నాం. కానీ విడుదల పొందుకున్నాము, కానీ దేవుని యొక్క ఏలికలో మనం ఉన్నాము. ఆయన మాట విని అనుసరిస్తే మనం స్థిరపరుస్తూనే దేవుని గణపరిచే ఆ అనుగ్రహములు, ఆ కృపలో కొనసాగే పరంపరలో ఉండాల్సిన మనము అప్పుడప్పుడు మన జీవితంలో పాపం అనే స్వభావం ఉంటుంది. అది దురాభిమానంగా మారిపోతుంది. పాపము కొన్ని ఏరియాలో వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసం భక్తుడు అంటాడు, నీ వాక్యము చేత నా అడుగులను స్థిరపరచుము, ఏ పాపం నన్ను ఏలనీయకయ్యా. నన్ను ఏలుతుంది పాపం, అది ఏలనివ్వద్దు. మళ్ళీ సాతానుకు మళ్ళీ పట్టు, బలము, శక్తి చేత వాని యొక్క అధికారం కింద నన్ను మళ్ళీ నన్ను లోబర్చుకోవద్దు. వాని కబ్జాలని పడిపోవద్దు. మళ్ళీ నేను నాశనంలో మళ్ళీ పోయే ప్రమాదం ఉంది. కనుక ఏ పాపము నన్ను ఆ వంకతో వాడు మళ్ళీ నన్ను స్వాధీనపరుచుకుంటాడు, మళ్ళీ వాడు మన అధికారంలో తీసుకుపోతాడు. కాబట్టి ఏ పాపమో ఎలనివ్వకుండా నన్ను కాపాడమంటున్నాడు. ఈ ఆలోచన, ఈ ప్రార్థన, ఈ విన్నపము ప్రతి ఒక్కరికి ఉండాలి. యేసయ్య నమ్ముకున్నా నేను ఏ పాపం వెళ్తలేదు అంటే మరి చర్చకి ఎందుకు ఎత్తలేవు? అంటే పనిని బట్టి, అంటే ఒకరోజు 2 రోజులు నిత్య పనిని అని చెప్పి, నిత్యము ఏదో ఒక సక్కులు చెప్పి, ఏదో ఒక అనుభూతులు చెప్పి దేవుని సన్నిధికి రాకపోతే నీ జీవితంలో దేవుని మాటల ద్వారా, దేవుని వాక్యం చేత నీ అడుగులు ఎలా స్థిరపరచబడతాయండి? నువ్వు ప్రార్థనకు రావాలి కదా, ఫస్ట్ నువ్వు స్కూల్కి పోవాలి కదా. పాఠాలు చెప్పిన, సార్ చెప్పిన, టీచర్ చెప్పిన, ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు నేర్చుకునే విధంగా నీకు ఉండాలి కదా. కాలేజీ పో, స్కూల్కి పోగు, నాకు మంచి మార్కులు రావాలి, నేను మంచిగా విజయవంతంగా నా జీవితం, నా కెరీర్ ఉండాలంటే ఎలాగా? కాలేజీకి పోవాలి, కాలేజీ పోవాలి. అలాగనే ఒక భౌతికమైన విద్యని అలాగ ఉంటే, మరి ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ప్రతి ఆదివారంతో పాటు గృహ కూడికలు రావు. ఆదివారం రాకపోతే దేవుడు ఎలాగ నిన్ను స్థిరపరుస్తాడు? ఆయనకు గణపరిచే విధంగా ఎలాగ అవుతావు? హల్లెలూయా. కొంతమంది ఆదివారం వస్తారు, గృహ కూడికలు రారు. అంటే మనం ఒక కూడిక వస్తే ఒక కూడిక విరమించుకునే విధంగా ఉండే ఆ మనస్తత్వం తీసేయాలి. ఎందుకంటే నీ జీవితంలో ఈ లోక విరోధి అయిన సాతాను ఏం చేయాలి తెలుసా? ఏదో ఒక పాపము నిన్ను ఏలే విధంగా వాడు ఎప్పుడుగా నిన్ను పురిగొల్పుతూ ఉంటాడు. వాడు ఆశ పెడతా ఉంటాడు, నీలో ఆ ప్రభావం చూపిస్తూ ఉంటాడు నీతో. నేను దేవుడు నమ్ముకున్నా కదా అని చెప్పి నువ్వేం చేస్తావు? మెల్లమెల్లగా ఆ వాటిలో మళ్ళీ నువ్వు ఆ పాప దురాభిమానులు పడిపోయే విధంగా ఉంటావు. అందుకోసం పౌలు భక్తుడు అంటాడు, మీ అవయవాలు పాపాన్ని ఎలనివ్వకుండా నేను సాధారణంగా మీ అవయవాలు ఉంచుకోండి. లేకపోతే ఎందుకంటే ఈ పాపములోనే నీ జీవితము, నీ శరీరం ఉంటే నువ్వు మరణానికి పోతావు. మళ్ళీ
మరణానికి పోతావు. రోమిల రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదవండి. రోమిల రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైనా నీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. పాపం ఏలే విధంగా చేయొద్దు. ఇక్కడ దురాశలు ఉన్నాయి. దురాశ పెడతాడు వాడు. సెల్ ఫోన్ దురాశ, టీవీ దురాశ, అబ్బాయిల దురాశ, డబ్బు దురాశ, దేవుడి సమయం దొంగలించి అనేకమైనటువంటి సుఖభోగుల మీద దురాశ. అనేక ఆశలు దురాశలు పెడతాడు. శరీరము, ఈ దేహము దేవుణ్ణి గణపరచటానికి బదులుగా వాటిని ఆశలో పడిపోయి ఆ పాపం మనకు తెలియకుండా ఏలే విధంగా ఉంటుంది అన్నమాట. మళ్ళీ చావుకు లోనయ్యే విధంగా, మళ్ళీ ఆ మరణము కబ్జాలో పడిపోయే విధంగా అవుతుంది. అందుకోసమే నీ అవయవాలు ఏలనివ్వద్దు, నీ శరీరం ఏలనివ్వద్దు పాపాన్ని. దురాశల మూలంగా పాపం మళ్ళీ నీలో వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే అధ్యాయములో, రోమిలు రాసిన పత్రికలో అదే అధ్యాయంలో 6:16 చూపెట్టండి. ఏది దాసులుగా మీరు ఉంటారో ఆత్మకే కానీ నీతికే కానీ పాపానికే కానీ దాని ఫలితము అంటే దానికి దాసులు అవుతారు. ఏది పాటిస్తే దానికి దాసులు అవుతారు అంటాడు. అది 16వ వచనం చదవండి. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి లోబడుదురో దానికే మీరు దాసులు అవుతారని, మీరు లోబడతారని మీరు ఎరగరా. రోమిలు రాసిన పత్రిక 6:16 ఉంది, చదవండి. బద్ధకం, సోమరి, లేజీ ఫెలోస్. రోమిలు రాసిన పత్రిక 6:16 దేనికి మీరు దేవుని మాట నీతి కదా, నీతికి లోబడితే నీతికి దాసులు అవుతారు. నీతికి లోబడిన బిడ్డలు దేవుని బిడ్డలు అవుతారు. మరి దేవుడు నీకు మాస్టర్గా, యజమానుడుగా ఉంటాడు. నీతి రాజు నీకు యజమానుడుగా ఉంటాడు, ఏలువాడుగా ఉంటాడు. అంటే ఆయన వాక్యము నిన్ను నీ అడుగులు స్థిరపరుస్తుంది. లేదు అని చెప్పి శరీర ఆలోచన దురాశలకు మరలుగొల్పబడితే అది పాపానికి దాసులుగా చేసి మరణానికి తీసుకుపోతుంది. కాబట్టి దేవుడి సమయం దీనికి ఇవ్వాలి. ఇలాంటి దురాశలు మన మీద పైన విహారం అంటే ఆ ప్రభావం, దాని యొక్క అధికార చలామణిలో మనం ప్రలోభనం పడిపోకుండా, అందుకోసమే సహవాసానికి రావడము జరుగుతుంది, వాక్యం చదవడం జరుగుతుంది, ఒంటరిగా ప్రార్థనలో గడపడం జరుగుతుంది. వాక్యానుగుణమైన వాక్యం పఠించాలి, వాక్యంలో ఉన్న సారాన్ని బట్టి ప్రార్థనలో ఉండాలి. ఉపవాస ప్రార్థన అవసరమైతే ఉపవాస ప్రార్థన మన శరీరంలో పాపము ఎల్లనివ్వకుండా మనము ఉపవాసం. అందుకోసమే ఉపవాసం అంటే మన కోరికలు తీర్చుకోవటానికి కాదు, మన శరీర కోరికలు తీర్చుకోవటానికి కాదు, దేవుడి కోరిక మన పట్ల ఉద్దేశం, అది మన ఉద్దేశంగా మారి, మన కోరిక మారి, మన ఇష్టంగా మారి ప్రార్థన చేయాలి. తండ్రి, అందుకోసమే తన ఇష్ట ప్రకారం తన చిత్తానుసారం ఏది అడిగినను ఆయన అనుగ్రహించుటే మనకు ధైర్యము దేవుని బిడ్డగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ఇష్టం ప్రకారం కాదు, ఆయన మాటలు విన్నప్పుడు ఆయన ఇష్టం మన ఇష్టంగా మారిపోతుంది. కాబట్టి ఆయన ఇష్టానుసారంగా ఏది అడిగినా, చిత్త ప్రకారం ఏది అడిగినా అది అనుగ్రహింపబడుతూ దొరుకుతుంది అనేదే మనకు ధైర్యం అన్నమాట. సో అది అంటే మనం పరిశుద్ధంగా ఉండడం ఆయనకి ఇష్టం ఎప్పుడు కానీ. పరిశుద్ధత ఎందుకు పరిశుద్ధత అంటే పరిశుద్ధతలో క్షేమం ఉంది, నెమ్మది ఉంది, సంతృప్తి ఉంటుంది, నీకు విజయం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
సాతాను ఎప్పుడు కానీ అశుద్ధతలో తీసుకుపోవడానికి నేను దురాశలు పెడతాను అన్నమాట. మరులు గలుపుతాడు. ఎక్కడ బలహీనతలు అక్కడ పట్టుకొని మెల్లగా ఏం చేస్తాడు? నిరాశ, నిస్పృహలు, అసంతృప్తి లోడు చేసి చావుకు సిద్ధపరుస్తాడు అనమాట, నిత్యనాశనానికి. అందుకోసమే వాటిని విడుదల పొందుటకు ప్రతి ఆదివారం వస్తున్నాము. ప్రతిరోజు మనకు అదే, కానీ ఆదివారము ఆయన జీవంలో పాలు పొంది స్థిరపరచబడుటకు గడిచిన వారములో ఉన్నటువంటి ఆ పాప ఏలే తత్వము, ఆ అనుగ్రహము పొందుటకు, వాటి నుండి విడుదల పొందుటకు వస్తున్నాం. ఆదివారం వచ్చిందే ఏ పాపం ఏలనివ్వకుండా కాపాడం నా అర్థ ద్వారా అదే, నా కోరిక అదే. కానీ ఏ దినమున సంపూర్ణంగా నాకు విడిపించి నీ జీవులో స్థిరపరచమయ్యా, నీ వాక్యం చేత నన్ను స్థిరపరిచి నీ జీవుల్లో నీ నిబంధనలు నిలబెట్టమని ఆయనకు మొరపెట్టుకొచ్చా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాపం కనుక వెళ్తే మరణానికి పోతాం, నిత్యనాశనానికి పోతాం. అలానే దావీదు కూడా చెప్తున్నాడు చూడండి, ఇది కూడా దావీదు కీర్తన మూలవాక్యము 19వ కీర్తన 13వ వచనంలో కూడా ఉంది చూడండి. 19వ కీర్తన, దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటి నన్ను ఏలనీయకము. చూడు ఎంత స్పష్టంగా చెప్తుంది, దురాభిమాన పాపము నన్ను ఏలనీయకము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు అవుదును. లేకపోతే నిందల పాలవుతానయ్యా. పాప దురాభిమానము ఏలనీయకు పాప దురాభిమానము పడకుండా నీ సేవకుని ఆపము, వాటి నన్ను ఏలనీయకము. ఇదే దావీదు ప్రార్థన మనకు ఉండాలి. దావీదు పాప దురాభిమానంలో పడిపోయాడు అనేక సార్లు. దేవుడు చేయొద్దనే విధానములో జనసంఖ్య లెక్కపెట్టది ఇసుక రేణువులంతా సంతానమును, ఆకాశ నక్షత్రములో సంతానమును వాగ్దానం ఇచ్చాడు. కానీ ఇజ్రాయెల్ ప్రజలను లెక్కించే విధంగా జనసంఖ్య చేయటకు అది పొరపాటు, దేనికి ఇష్టం లేదు, పొరపాటు. ఇంకా అనేకమైనటువంటి పొరపాట్లు కూడా చేసినట్టుగా. ఇవన్నీ పెద్ద విషయం కాదు, కానీ ఇంకోటి కూడా చేశాడు, చాలా ప్రమాదకరమైనది. బెత్షెబా మీద అంటే పాప దురభిమానం తన ఏలుతుంది కాబట్టి ఆమె చూడగానే వ్యతిరేకమైపోయింది. ఆ పాపాన్ని బట్టి కవర్ చేయటకు తన నీతిమంతుడైన తన భర్తను చంపేస్తాడు. ఒకటి దాని మీద ఒకటి అతను ఏలనిస్తే ఏమైపోతున్నారు, దావీదును చెడిపేసి. అందుకోసమే ఆ చేదు అనుభవం ఉంది కాబట్టి పాప దురాభిమానం నన్ను పడకుండా ఆపము, సేవకుని దాన్ని నన్ను ఎలనివ్వకుండా కాపాడము. నేను ఎదుట నేను యథార్థవంతుడు అవునట్లుగా, అధిక ద్రోహుని కాకున్నట్లుగా నిందారహితుడు అవుటకు నిందారహితుడు నగుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎస్ ప్రియ దేని బిడ్డలారా, ఎక్కువగా దురాశల చేత అదిగో దావీదు, మనకు విశ్వాసులకు అందరికీ మాదిరి దావీదు. ఆయన అనుభవం మన అనుభవం, దాదాపు ఆయన అనుభవమే దాదాపు విశ్వాసంలో అనుభవంగా ఉంటుంది. ఆయన ఎక్స్పోజ్ అయిండు కాబట్టి ఇట్లా అట్లా అని చెప్తాం. మిగతా వారు ఎక్స్పోజ్ కాదు కాబట్టి మంచోళ్ళగా సంచులుగా కనపడతాం. దావీదు అనగానే ఈ బెత్షెబా తీసుకొచ్చి ఆయన బలహీన చేసి, కానీ అంత గొప్ప దేవుడు చిత్తానుసారుడుగా ప్రవర్తించిన, దైవ సంకల్పంలో ఏర్పరచబడ్డా, ఎన్నుకోబడ్డా మరి భక్తుడు దావీదు. సో దావీదు కూడా ఇలాంటి అనుభవం, ఈ చేదు అనుభవం ఉంది. మరి భక్తులుగా మనకు ఉండదా అని చెప్పి
దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎస్, అయితే ఆయనేమో పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చూడగానే రాజు గనక అలాగా ఘోరమైన కీడులో పడిపోయే విధంగా ఉండి ఇలాగ ప్రార్థన చేస్తే దేవుడు విడిపించాడు. మనము కొత్త నిబంధనలో పిలువబడిన క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడిన మనం కూడా అలా ప్రాక్టికల్గా వ్యతిరేక కార్యంలో పడిపోకుండా కాపాడబడుతున్నాయేమో. కానీ ఆ మోహము, ఆ కామము, ఆ వ్యతిరేకమైన దురాభిలాష ఉన్నప్పుడు కొత్త నిబంధనలు ఏమంటున్నారు? మోహము చూపు చూసినవాడు ఆమెతో ఆత్మలో పాపం చేసినట్టు, వ్యభిచారం చేసినట్టు అంటున్నాడు. అట్లాగా స్త్రీ పురుషులు ఈ అనుభవంలో భక్తుల్లో దురాశ పెట్టి లేపుతా ఉంటాడు అనమాట. ఈ పాప దురాభిమానము లేపుతా ఉంటాడు. ఈ కంపు లేపి ఎక్కడో అక్కడ బలహీనమైన సమయంలో ఆ వ్యతిరేకమైన కార్యంలో పడగొట్టి తమాషా చూద్దాం. ఇక పాప అపరాధం పడేసి ఇక గతం ఇక నువ్వు చేత కాదు, నువ్వు పనికిరావు, నీకు దేవుని బిడ్డ కాదు, నువ్వు అయితే నువ్వు ఇట్లా చేస్తావని చెప్పి మొత్తం కబ్జా చేసి ఏం చేస్తాడు? మరణానికి సిద్ధపరుస్తాడు. ఇక లోబర్చుకొని కంప్లీట్గా నీ దేవుని బిడ్డ కాదు, ఇక నేను ఇట్లా అయిపోయాను, ఇంత ఘోరమైన కీడులో పడిపోయానని. సో ఇవి మన జీవితంలో పొడచూపు పడేవంగానే వెంటనే విడుదల పొందుటకు దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ ఇదిగో దావీదు ప్రార్థన మన ప్రార్థనగా ఉండాలి. ఎందుకంటే ఇవి ప్రమాదకరమైన జీవితముగా తీసుకుపోతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సంసోను దాను వంశంలో నుంచి జన్మించాడు న్యాయాధిపతి కాలంలో. వినండి, ఆయన పుట్టక ముందే దేవదూత ద్వారా, యెహోవా దూత ద్వారా పేరెంట్స్కు, తల్లిదండ్రులకు హెచ్చరిక చేశారు. అతడు నువ్వు పుట్టబోయే, ఎందుకంటే వాళ్ళకి సంతానం లేదు, చాలా రోజుల నుంచి సంతానం కోసం మొరపెడుతున్నారు, వ్రతాలు చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దీక్ష చేస్తున్నారు. ఒకరోజు దేవదూత, యెహోవా దూత ప్రత్యక్షమై ఇదిగో మీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నారు. ఆ కుమారుడు ఇలాంటి వ్యక్తి కాదు. ఏ ప్రజల చేత మీరు పిలువబడుతున్నారో అప్పుడు చాలా ఇజ్రాయేలు మాటికి అవిధేయతగా దేవుని మాటకు విరోధంగా ఉన్నారు. దేవుని మాట విన్నప్పుడు వాళ్ళు స్థిరపరచబడుతూ దేవుని అధికారం నడిపించబడుతున్నప్పుడు సంతోషంగా వారికి దేవుడు వాగ్దానం చేత వాళ్ళని అద్భుతంగా కాపాడుతున్నాడు చుట్టుపక్కల రాజ్యాల నుంచి, శత్రు రాజ్యం నుంచి. అయితే ఎప్పుడైతే వాళ్ళు అవిధేయత ఉంటున్నారో ఓసారి మిద్యాని రాజ్యానికి అప్పచెప్తున్నాడు, మరొకసారేమో మోయాబి దేశానికి అప్పచెప్తున్నాడు, శత్రు రాజ్యాలకు. తర్వాత మరొకసారేమో ఫిలిస్తీయులకు అప్పచెప్పబడ్డారు. అలాంటి ఘోరమైన పరిస్థితి అన్నమాట. పంట పండిస్తున్నారు, నోట్లో పడుతుంది, కడుపులో పడుతుంది, నోటికి అందే విధంగా అన్నప్పుడు గద దనకపోయినట్టుగా శత్రువులు వచ్చి, సైన్యం వచ్చి వాళ్ళ పంట, వాళ్ళ యొక్క సొమ్మంతా సొమ్ము చేసి తీసుకుపోయేవారు, కొల్లగొట్టి దోపుడు సొమ్ముగా వాళ్ళను దోచుకునేవారు అన్నమాట. ఇలాగ దురవస్థ పాలైనప్పుడు ఆ సమయంలో దేవుడు సంసోను ఇచ్చాడు వాళ్ళకు. అయితే ఆయన పుట్టినప్పుడు నుంచి నాజీరు చేయబడద్దు, అంటే ఎంటుకలు, ఎందుకంటే ఆయనకు అంత బలము, శక్తి, నేను ఒక కుమారుని అనుగ్రహిస్తున్నాను. నాజీర్ అనే మాటకు అక్కడ ఏముందంటే వ్రతపుత్రుడు అన్నమాట. వ్రతం చేస్తే నాకు కుమారుడు పుట్టిండు, వ్రతం చేస్తే నాకు కుమార్తె పుట్టిందంటే అంటే చూడు, అలాగన్నమాట కుమారుడు అన్నమాట, ఒక స్పెషల్ బ్రైడ్ అన్నమాట. అతడు దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం కలిగి జన్మించబడ్డాడు సంసోను. సో ఆయన పుట్టుకలో బలం ఉంది, శక్తి ఉంది, దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నాడు కాబట్టి. సో అతనికి మద్యము కానీ అశుద్ధమైనది కానీ ఏది ఆయన కట్టకుండా మీరు చిన్నప్పటి నుండి భయభక్తులు పెంచాలి. సో మీ కుటుంబానికి కాదు, యావత్తు ఇజ్రాయెల్ ప్రజలకే ఆయన సహాయకంగా, విమోచకుడిగా, లేక ఆపదలో ఆదుకునే యోధుడిగా నేను నిలబెడతాను. సో ఆయన బ్రతికిన రోజులు ఏ శత్రురాజ్యం మీ మీద
పడదు. అతని పక్షము నుండి అతన్ని వాడుకోబోతున్నాను, మేము విమోచించుటకు, మీరు సంరక్షించుటకు, మీలను నడిపించుటకు క్షేమకరంగా అని చెప్పి ఆ సంసోను దేవుడు వారికి ఇచ్చాడు. పిల్లలు అట్లా పెంచారు భయభక్తులుగా దేవుల్లో. అయితే అంత బలము, ఆయన మంచి అందగాడు, మంచిగా శక్తివంతుడు, చాలా దేవునికి అనుకూలంగా ఉన్నటువంటి క్రమంలో ఉన్నప్పుడు ఆయనకు ఒక అలవాటు ఉందండి. ఏం అలవాటు అంటే అమ్మాయిల అలవాటు. స్త్రీలలోడు అని అంటారు కదా. ఆయనకు ఒక స్త్రీ మోహం ఉంది. తరచుగా ఫిలిష్తీయుల దగ్గరికి పోతాడు. ఆ లోయలో, ఆ ఫిలిష్తీయుల దగ్గర ఉన్న లోయలో ఉన్న ఒక స్త్రీ, అంటే ఫిలిష్తీయుల స్త్రీ ఒక అమ్మాయిని మోహిస్తాడు. ఆ కళ్ళకు పడ్డది, ఆయన మోహిస్తాడు. ఆమె పేరేం పేరు? దలీలా. ఆ దలీలా అమ్మాయి కూడింది, దలీలా అమ్మాయితో వెళ్తున్నాడు. ఈ ఫిలిష్తీయులు ఈ ఇజ్రాయెల్ ప్రజలను ఎప్పుడైతే బాధించడానికి వస్తున్నారో ఈ సంస్థను అడ్డుపడుతూ వాళ్ళని ఎక్కడికక్కడ తొత్తులుగా చేస్తున్నాడు. అరే, మిగతా వాళ్ళని ఇప్పటిదాకా మనం చూసిన వ్యక్తిలాగిన లేడు. ఈయన బలము అపారమైనది, మనుషులకు మించిన బలము, దైవ బలం కదా, దేవుని శక్తి కదా. సింహాన్నే చీల్చాడు, కుక్క పిల్లలు చీల్చినట్టు చీల్చాడు. అంత బలం అన్నప్పుడు బలశూరుడు. ఇతను ఓడిస్తున్నాడు, ఎందుకంటే అతడు 1000 మందితో సమానంగా ఉన్నాడు అనమాట. ఇట్టే ఒంటి చేత్తో జయిస్తాడు. ఎంత వీరులుగా ఎంతమంది వచ్చినా వాళ్ళను ఇట్లే మట్టి కనిపిస్తాడు అనమాట, తొత్తులుగా చేస్తాడు. ఆయనకు ఎదురుగా ఎవరు నిలబడతలేరు ఫిలిష్తీయులు. సో అంత బలశాలి ఆయన. బలగం ఎక్కడుంది? బలగం అంటే ఇజ్రాయెల్. బలం ఎక్కడుంది ఆయనకు అని ఆరా తీస్తారనమాట. ఆయన ఎక్కడన్నా దొరకపోతాడు. శత్రువు ఎప్పుడు కానీ మనం ఆస్వాదించబడుతూ మన క్షేమకరంగా ఉంటే వాడు ఒప్పుకోడు. వాడు ఎక్కడైనా నీకు బలహీనత ఉండదా అని బలహీనతలు వెతుకుతూ ఉన్నాడు అనమాట. నీ బలహీనత మీద దొరకబట్టి నీ దెబ్బ కొట్టడానికి. ఈ సంసోనుకు బలహీనత ఒకటి ఏమున్నది చెప్పండి. అందమైన స్త్రీని చూసి మోహంలో పడిపోతాడు. అలాగా దలీలా అనే అమ్మాయి మోహంలో పడిపోయి రాత్రి సాయంత్రం పోతున్నాడు. తెల్లారి ఆయనకు ఎంత గేట్లు, నిర్బంధాలు, అడ్డుగడియలు ఎన్ని వేసినా ఇట్లా ఒంటి చేతితో తీసుకుపోతాడు. మొత్తం ఆ గేటుకు అవసరం అయితే ఆ యొక్క ద్వారబంధం మీద పెద్ద ఇనుప గేటు పెట్టాడు. అది గేటు తీసుకుపోయి పెద్ద లోయలో మోసుకుపోయి లోయలో పడేసి పోతాడు. ఇంతమంది 50 మంది 100 మంది కష్టపడి దాన్ని మొత్తం మోసుకొచ్చి పెడితే ఇట్టే ఒంటి చేత తీసుకుపోయాడు. అరే, ఇది సామాన్యుడు కాదు, మనం నిలబడలేము అతని ఎదురుగా. కాబట్టి ఆయన బలం ఎక్కడుందో దాగిందో వెతకాలి అని వెతకడం మొదలు పెడితే ఎక్కడ కనబడతలేదు. లాస్ట్కి ఈ దలీలా స్త్రీ దగ్గరికి వచ్చి, అరే, నీవు ఆయన లలన చేసి ఎట్లాగో నువ్వు ఆకర్షణ చేసుకొని ఎట్లాగో ఆయన మీద ప్రేమ కురిపించి బాగా లలన బాగా ముద్దు మురుపలతో ముంచెత్తి ఆయన బలం ఎక్కడుందో కనిపెట్టు, నాకు ఇన్ని బహుమానాలు ఇస్తాం, ఇంతగా మీ కానుకలు ఇస్తామని చెప్పి ఆ స్త్రీని మభ్యపెడతారనమాట. ఫస్ట్ ఒప్పుకోకపోతే నిన్ను నీ తల్లిదండ్రులు నీ ఇంటి వారి మొత్తము చంపేస్తామని బ్లాక్మెయిల్గా. తప్పకదు కదా. అక్కడ నమ్మకంగా వస్తున్నాడు కాబట్టి ఇతడు దైవ సంబోధుడుగా ఈమె కూడా చాలా గౌరవించి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ పాపాత్మరాళ్ళు నన్ను అందరూ వాడుకుంటారు, కానీ ఈయన మాత్రము మంచి మాటలతో కానీ నాతో అనుబంధం ఉంది. సో ఇలాంటిని మోసం చేయడాన్ని కొంచెం ఇబ్బంది పడ్డది. అయినా వీళ్ళు ప్రలోభాలు పడేస్తూ బెదిరిస్తూ మరి గొప్పగా వార్నింగ్ ఇస్తున్నారు కాబట్టి తప్పక లోబడలేకపోయిందనమాట. తప్పని పరిస్థితుల్లో పడిపోయి ఏమైంది, ఆయన వచ్చిన కొద్ది అంటే నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కువందని ఊకే సతాయించి ఒక మానను చెప్పలేదైనా, ఊకే లలన చేస్తూ చెప్తూ నిజంగా నన్ను ప్రేమిస్తే నువ్వెందుకు దాపరికం ఉంటావు, ఎందుకు నాకు చెప్పకుండా ఉంటావు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా,
ప్రేమిస్తా. మనం ప్రేమించినప్పుడు నువ్వు నీ బలం ఎక్కడుందో నాకు చెప్పటానికి ఏంది అన్నప్పుడు ఊకే సతాయించడం వల్ల ఒకరోజు చెప్పేశాడు విసుగు చెంది, నా బలము నా ఇంటికలో ఉంది. పాప దురభిమానము అతన్ని ఏలనిచ్చినప్పుడు చూడండి, తనకున్నటువంటి బలాన్ని, అభిషేకాన్ని. ప్రియా దేవుని బిడ్డలారా, ఇట్లనే దురాశలతోనే దేవుని బిడ్డలను సాతాను కూడా ఏం చేస్తాడు? మనలో ఉన్న అభిషేకం, మనలో ఉన్న బలము, ఆ శక్తి, ఆ వాక్య శక్తి, ఆ ప్రార్థన శక్తి, సాహస శక్తి బలహీన చేస్తాడు. సాహసం రాకుండా, వాక్యం చదవకుండా, ప్రార్థించకుండా, ఉపవాసం చేయకుండా, దేవునితో అనుబంధముగా ఉండకుండా, నామకార్థంగా బలహీనతగా నీరు గానిపోయే విధంగా లోక ఆకర్షణలో పడేసి బలహీనత చేస్తాడు. సెల్ ఫోన్ ద్వారానో లేక ఇంకా వ్యామోహము. కొంతమంది ఏంటిది ఫ్రెండ్స్ వ్యామోహం, లేకపోతే నా ప్రాణ స్నేహితుడు అంటారు, తెలుసు అతడు అన్యుడని, కానీ వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు వింటారు. స్నేహితుల ద్వారా కొంతమంది బలహీతం అయిపోతారు. స్నేహం ఉండాలి, కానీ ఆ స్నేహం దురభిమానంగా, అభిమానం ఉండాలి కానీ దురభిమానంగా మారదు. ఈరోజు చాలామంది ప్రభుని నమ్మినప్పుడు హీరోలు అభిమానంగా ఉన్నారు, హీరోయిన్లు. ప్రభు నమ్మిన తర్వాత కూడా హీరోయిన్లు అభిమానంగా ఉన్నారు. అదేంటిదో మరి. యేసయ్య కంటే ఏమంటే తెలుసా, నాకు పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం, నాకు చిరంజీవి అంటే ఇష్టం, నాకు మహేష్ బాబు అంటే, నాకు దేవరకొండ అని పేరేం పేరు, దేవరకొండ, విజయ్ దేవరకొండ, ఇలాగ చెప్తారనమాట. అలా మీటింగ్లకు, వాళ్ళ ఫ్రీ షూట్లకు, లేకపోతే ట్రయల్స్కు, ఇవన్నీ రకరకాల వెళ్ళే వాళ్ళు ఉన్నారు క్రైస్తవులు, మహాప్రభులు. వాటి షోలు చూస్తారు. మీ ఫేవరెట్ అంటే నా ఫేవరెట్ అల్లు అర్జున్. తగ్గేదలే. ఏమంటారు హిందీలో? జూతేగానాయి, జూకేగానాయి. తగ్గేదేలే కదా. తర్వాత ఏమంటారు, రామ్ చరణ్. రకరకాలుగా అబ్బాయిలకు అమ్మాయిలు కూడా ఉంటారు, హీరోయిన్లు. ఇలాగా అభిమానము పోయిపోయి దురాభిమానంగా మారిపోయే స్థితిలో పడిపోతున్నారు. హలో, దేవుని నమ్మిన బిడ్డలకు కూడా ఇలాంటి రోగం ఉంటే కష్టమండి. కొంతమంది రాజకీయ నాయకులు అభిమానం ఉంటారు, అది బాగా ముదిరి పాకనబడినప్పుడు ఏమైంది, దురభిమానం అయిపోతుంది. అందుకోసం మెల్లమెల్లగా రాజకీయ దాంట్లో పోయి ఏమైపోతుంది, తాగడం, తినడము, ఇష్టానుసారంగా, రౌడీగా, దుర్మార్గంగా, మూర్ఖంగా, కఠినంగా వ్యవహరిస్తారు. స్వార్థంగా, చిల్లరతనంగా అయిపోతారు. ఇది మన జీవితంలో పాప దురభిమానం. అభిమానం ఉండాలి కానీ దురభిమానం ఉండొద్దు. అంటే నీ జీవితం చెడగొట్టే విధంగా, చెడిపోయే విధంగా ఉండొద్దు, అక్రమంగా ఉండొద్దు. ఇప్పుడు మొన్న ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్, వాళ్ళు తెలుగుదేశం అని, వాళ్ళు కాంగ్రెస్ అని, తెలుగుదేశం ఇక్కడ లేకుండా అయిపోయిందిగా, కాంగ్రెస్ అని, బీజేపీ అని, టీఆర్ఎస్ అని, బీఆర్ఎస్ అని ఉండి ఆ తాగటానికి, తినటానికి పైసలు తీసుకుని వాళ్ళు ఇచ్చేటువంటి తైలాలకు, అంటే బహుమతులకు అమ్ముడుపోయి అట్లా క్రైస్తవులు కూడా ఉన్నారండి. దేవుడు అలా చేయమన్నాడా? అసలు సమాజమే చెప్తుంది అలా తీసుకోదు. కానీ వాళ్ళు ఇస్తేనే మాకు ఓట్లు వేస్తారని వాళ్ళు అధికారం కోసము రకరకాలుగా వేషాలతో వాళ్ళ యొక్క ప్రలోభాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ అధికారం కోసం ఏదైనా చేయటానికి. మనం ఏం చేస్తే వాళ్ళు ఇస్తే అంటే తీసుకోవద్దా? ఎవరిచ్చినా తీసుకోవాలి, మనకు నచ్చిన వాళ్ళకి వేయాలని వీళ్ళు ఎందుకు తీసుకోవాలి? అది లోకం ఒక చట్టానికి అది విరుద్ధం అన్నప్పుడు దేవుడికి విరుద్ధం కాదా?
వాళ్ళ 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 బహుమతులు తీసుకొని, వాళ్ళ యొక్క పైసలు తీసుకొని, మళ్ళీ ఇవ్వకుండా ఉండి మళ్ళీ అబద్ధాలు, నాకు వేయలేదు కాబట్టి నేను ఓడిపోయినా, ఇదే నా పైన నాకు అని చూడు ఎంత మురుకంగా చేస్తున్నారు. మన విలేజ్లో దాదాపుగా గ్రామ పంచాయతీ యొక్క ఎలక్షన్లకు ఎంత తెలుసా, 1200 కోట్ల రూపాయలు ఖర్చు అయిందట. అసలు పెద్ద సెన్సేషనల్. 1200 కోట్లు అంటే చూడు, సర్పంచ్ అంటే ఒక్కొక్క సర్పంచ్ 5-6 కోట్లు వెచ్చించి ఖర్చు పెట్టుకున్నారు భూమి జాంగలు. అంటే కోటికి తక్కువ లేదు, కోటికి ఎక్కువనే. ఎంత గ్రామ పంచాయతీ చిన్నదైనా పెద్దదైనా కోటి కంటికి ఎక్కువ, 5-6 దాకా పోయింది అనమాట. అంత పైసలు వెదజల్లితే వాళ్ళు గెలవటానికి, అంటే మేము గెలవటానికి అవకాశం ఉందని చెప్పి అలా చేస్తూ ప్రజలు అట్లా మభ్యపెట్టి, ఎందుకంటే మరి అది ఇవ్వకపోతే మరి కాన్వేసింగ్ చేయలేము, అంటే ప్రచారం చేయలేము. ఉత్తగా ప్రచారం చేస్తే ఎవరింటారండి? ఏదో ఒకటి వాళ్ళకు తినడం, తాగబెట్టడం, పైసలు ఇవ్వడము, బహుమతులు ఇవ్వడం, సారీ బట్టలు, ఏదో ఒక రకంగా వాళ్ళు రకరకాల జిమ్మిక్కులు వేస్తేనే కదా గెలుస్తామని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తే, మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు ఇచ్చినది, తాగబెట్టింది, తినేబెట్టింది మొత్తం దానిలో తలములకలు అవి వేస్తుంది. నిజమైనటువంటి ప్రజాస్వామ్యంలో అది న్యాయబద్ధంగా చట్టపరంగా కాదు, దేవుని దృష్టికి అది చాలా ప్రమాదకరం. అది పాపిష్టతనం. అదే పాప దురాభిమానం ఏలనిచ్చే విధంగా అనుమతించినప్పుడు తప్పక దేవుని దూరం అయిపోతావు. నువ్వు దేవుని భక్తుడు, నువ్వు అనుకుంటే అయిపోతుందా? దేవుడు అంగీకరించదు దేవుని బిడ్డగా. ఆయన ఎప్పుడు అంగీకరిస్తుంది? ఆయన వాక్యం విని, అయ్యా ఈ వాక్యంలో నిలబెట్టుమా అన్నప్పుడు నేను స్థిరపరుస్తాడు. నీ అనుమతి లేకుండా అయినా నేను తేరగా నాకు ఇష్టం కాబట్టి నీకు ఇష్టం లేకుండా ఉన్నా నేను మాత్రం నేను ఏర్పరచుకున్నాను కానీ నేను స్థిరపరుస్తా అన్నాడు. కొన్ని ఏరియాలో చేస్తాడు కానీ అన్ని ఏరియాలో ఎక్కువ శాతము నువ్వు అనుమతిస్తేనే నేను స్థిరపరుస్తాను. నువ్వు అడుగుతేనే నీకు మనసు కలిగి నన్ను ప్రాధేయపడి పదస్తమానం తని నీ వాక్యం నేను పఠిస్తున్నాను, ధ్యానిస్తున్నాను, నీ వాక్యం నన్ను స్థిరపరచుమయ్యా, నీ కృపలో నన్ను నిలబెట్టుమయ్యా అని నువ్వు అడిగి ఆక్రందన కలిగి ఆ అభిలాష కలిగి ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా ఆయనకు మొరపెట్టే విధంగా, మొరలీడే విధంగా నువ్వు ఉంటే ఆయన తన వాక్యం ద్వారా నీ అడుగులు స్థిరపరుస్తాడు. లేకపోతే నామకార్థంగా ఈ పాప దురాభిమానములో ఉంటావు. పాపం నేను వెళ్తుంది, నువ్వు యథార్థత ఉండవు, నిందల పాలయ్యే విధంగా అవుతావు, ఎగతాళిగా అయిపోతావు, నిందారహితుడిగా ఉండవు, అధిక ద్రోహి కాకుండా ఉండజాలకుండా చాలా ద్రోహులుగా మారిపోతాం, అధికంగా ద్రోహులుగా అయిపోతాం. మనము దేవుని బిడ్డలుగా ఉండి సమాజానికి దీవెనకరంగా ఉండాలండి, మాదిరికరంగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక సంసోన్ ఏం చేశాడు? తనకున్న అభిషేకం, బలము, దేవుని యొక్క అనుగ్రహము, ఆశీర్వాదం అంతా ఒక స్త్రీకి ఎక్స్పోజ్ అయ్యాడు. ఆ స్త్రీ ఏం చేసింది? ఆ శత్రులకు. మనకు ఏదైనా అభిమానం ఉంది చూడు, దురాభిమానము, అది ఎక్కువగా ముదిరిపోయినప్పుడు అది దురాభిమానంగా మారిపోయి సాతానుకు ఇన్ఫర్మేషన్ పోతుంది కదా. ఓహో, నీ యొక్క బలహీనత ఇలా ఉందా, నీ అభిమానము ఆ దురాభిమానంగా చేసుకుంటున్నావు అని చెప్పి మెల్లమెల్లగా దేవునికి దూరం చేస్తాడు. కష్టాలు పడిపోతాం, చాలా ప్రమాదాలు పడిపోతాం. చూడు, సంసోన్ ఏమైపోయాడు? ప్రమాదంలో పడిపోయాడు. ఆయన కళ్ళు కూడా విరకబడ్డాడు, కళ్ళు మూసుకుపోయినాయి. అది అప్పుడు ఏడుస్తూ ఉంటాడు, ఇక చాలా భయంకరంగా దురవస్థ పాలైపోయాడు. ప్రియ నేను బిడ్డలారా, అందుకోసమే దేవుని దగ్గర మనం ఏం చేయాలి? తండ్రి, నా పాప దురాభిమానం నన్ను, అంటే పాపం వెళ్ళనివ్వకు, ఎందుకంటే ఆ పాపము దురాభిమానంగా మారిపోయి నీకు దూరం చేస్తే నన్ను శాపాడుమయ్యా అని దావీదు ఇలా ప్రార్థన చేశాడు. మన ప్రార్థన అలా ఉండాలి. పౌలు భక్తుడు రోమా సంఘం చెప్పినట్టుగా మీ అవయవాలో దురాశలకు లోనయ్యే విధంగా, పాపానికి
లోనయ్యే విధంగా, మరణానికి తీసుకుపోయే విధంగా ఎలనివ్వకు. మీ శరీరంలో పాపము ఎలనివ్వకుండా నీతికి మరి దేవుని బిడ్డలుగా ఉండుటకు, లోబడుటకు, దేవుని ఆత్మ ఏలుటకు, నీతి ఏలుటకు లోబడమని చెప్పి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రోమ సంఘంతో చెప్పినది ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం సరి చేసుకుందాం. కనీసం ఈ సంవత్సరం అంతా అలాంటి భ్రమలు, అలాంటి భ్రాంతులు, అలాంటి దురవస్థలో ఉన్నాం. కొత్త సంవత్సరం ప్రవేశించుటకు ఇలాంటి పాపము ఏలనిచ్చే విధంగా, దురాభిమానము ఏలే విధంగా మనము అధిక ద్రోహులుగా, అధిక నిందల పాలయ్యే ఆ దుర్మార్గమైన స్థితి నుంచి విడుదల పొందుకుందాం. ఈ పాపిష్టి జీవితము నాకు వద్ద నువ్వు అసహించుకొని కొత్త సంవత్సరంలో కొత్త సమర్పణ కలిగి ఆ అపేక్షతో మనం ఈ చివరి ఆదివారాల్లో సరి చేసుకుంటూ మరి శుభ నిరీక్షణతో ముందుకు సాగుతే దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలా మారుతాం, చాలా విషయాలు సంస్కరించుకుంటాం, చేర్పులు చేసుకుంటూ ఉంటాం. కానీ ఎక్కడో కాడ పాపము మనకు అది అభిమానంగా మారిపోయి దురాభిమానంగా మారిపోతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టుడు చాలా కుయుక్తిపడవాడు, దురాశలు పెట్టేది అందుకోసం. సో ఆ దురాశలకు ఇడవకుండా మనము వాక్యానికి విరుద్ధంగా ఉన్నప్పుడు మన క్షమాపణ దేవుని దగ్గర అడుగుతూ దాని నుంచి విడుదల పొందుటకు ప్రయాసపడాలి. నీకు అట్లే అలవాటు కదా, ఇక మరి నేను ఏం చేయాలి, అలవాటు పోతలేదని నీ సాయం వెళ్ళబుచ్చొద్దు. దేవుడు చెప్పింది ఉపవాసం ఉండాలి, సహవాసానికి రావాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. దేవుడు సహాయం చేస్తాడు విశ్వాసంగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు కదా. నీ ప్రయత్నం, నీ తపన, నీ యొక్క ఆరాటం, ఆ పోరాటం చూస్తున్నాడు కదా, సహాయం చేస్తాడు. నీకు ఆరాటం లేదు, నా పోరాటం లేదు, ఎలా సహాయం చేస్తాడు? ఊరికి బ్లట్టర్గా చెప్పి తండ్రి అంటే చెప్పి మళ్ళీ ఏదో విధంగా మళ్ళీ ఆ దురాభిమానంలో పడిపోతున్నావు, ఆ పాపంలో పడిపోతున్నావు, అదే పాపం వేలే విధంగా సమ్మతిస్తున్నావు. ఏం చేయాలని ఒకసితంగా రాజీ పడుతున్నావు. నాకు ఈ అలవాటు ఇది కదా, ఇక పోదు, ఇక నా చచ్చిపోతేనే పోతుందని నువ్వే దీర్ఘంగా, నువ్వే నిరాశతో, నువ్వే బలహీనతగా మాట్లాడితే, అవిశ్వాసంగా మాట్లాడితే ఎట్లా? ఇక సాతానికి అవకాశం ఉండదా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి ఊరికే స్నేహితులే, అంటే అంటే ఫోన్లు కదా, వాక్యం మీద జాస్ ఉండదు, ప్రార్థన మీద జాస్ ఉండదు. దేవుడి కంటే ఎక్కువ స్నేహము ఫ్రెండ్స్ మీదనే అన్నీ షేర్ చేస్తూ ఉంటాం కదా. మరి పోనీ వాళ్ళు క్రిస్టియన్సా? దేవుని బిడ్డలు నమ్మకుండా దేవుని మాటలు వస్తాయి, దేవుని మాటలతో షేర్ చేస్తాం. అన్నీ అనవసరమైన మాటలు, అనవసరమైనటువంటి ఆలోచనలు, అనవసరమైనటువంటి కాలక్షేపం, అలానే పోతూ ఉంటుంది. ఇదొక అభిమానమే. అది రాను ఏమవుతుంది? దురభిమానంగా మారిపోతుంది. అలవాటుగా దురాభిమానంగా మారిపోతుంది. అట్లా బలహీనం అయిపోతుంది. అభినయ్ చూస్తాడు, అందుకోసం ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు పాస్టర్. నువ్వు అర్థం రైట్, యువర్ వాట్ యువర్ సేయింగ్ రైట్, దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ పాస్టర్ కదా. బట్ సేమ్ టైం కెరీర్, ఇక నాకు కెరీర్ ఉందని చెప్పి ప్రార్థనలు ఎగ్గొట్టి ఆ ఎగ్జామ్ అది కూడా అభిమానమే. నువ్వు దేవుడికి అవకాశం ఇస్తలేవు కదా. దేవుడు నేను గొప్పగా, నువ్వు ఏం చేస్తున్నావు? మామూలు ఉద్యోగం, నీకు అంతకంటే గొప్ప ఉద్యోగం దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు సమయం దగిలించినంత మాత్రాన నువ్వు చదువుకొని నీ క్యాపబిలిటీతో, నీ కెపాసిటీతో దేవుడు చేయడు. దేవుడి యొక్క ఆశీర్వాదముతో నిలబెడతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మహిమ గొప్పది అన్నమాట. మనమేమో లిమిటేషన్గా చూస్తాం, మన సామర్థ్యం కొలది. కనుక మనకు సామర్థ్యం మించిన తన మహిమ చూపిస్తాడు. ఎప్పుడు కానీ శ్రేష్టంగా దేవుడి ఇవ్వటకు ఇష్టపడతాడు. అందుకోసం ప్రార్థనకు రావాలి. కొంతమంది వాళ్ళ స్కిల్ మీద,
మనం వాళ్ళ స్కిల్ మీద ఆధారపడతారు. నాకు ఇంత స్కిల్ ఉందని చెప్పి ఫ్రెండ్స్ది కూడా మనమే బాధ్యత తీసుకొని సమయం అంతా గడుపుతాం. మొత్తం ఆయాసం. నా ప్రార్థన బట్టి ఆయాసం కాదు, ఉపవాసం పెట్టి ప్రార్థన కాదు, వాక్యం చదవం, మొత్తం ఫ్రెండ్స్ మీదనే ఏం చేస్తాం. నాకు ఇంత స్కిల్ ఉంది, నాకు ఇంత నేర్పరి ఉంది, నాకు ఇంత సామర్థ్యం ఉంది అని చెప్పి 10 మందిది మీదేసుకొని చేస్తూ ఉంటారు పనులు. వింటున్నారా? 10 మంది కథ బిజీ, ప్రార్థన కూడా రావడానికి కార్యక్రమాలు, దేవుని కార్యక్రమాలు కూడా పాలు పొందకుండా ఇంత బిజీ ప్రదర్శిస్తాం. అదేంటిది? దేవునికి ప్రయారిటీ ఇవ్వాల్సింది నువ్వేం చేస్తున్నావు? దేవునికి ప్రయారిటీ ఇచ్చుకుంటూ స్నేహితులతో అట్లా హెల్పింగ్ నేచర్ ఉండాలి. ఊరంతా స్నేహితులు అన్నప్పుడు, క్లాస్ మొత్తం స్నేహితులు అన్నప్పుడు, నీ స్టాఫ్ మెంబర్స్ అంతా స్నేహితులు ఉన్నప్పుడు అందరికీ తల ఇంత సాయం చేసేవారికి నువ్వేం మిగులుతావు? ఇక దేవునికి సమయం ఇచ్చుకుంటూ సహాయం చేయు. అధిక భారం, అధిక బలహీనత కాకుండా నువ్వు సహాయం చేయవు. సహాయం చేస్తే ఎట్లా ఉండాలంటే నీలాగా అతడు కూడా బలపడాలి, నీలాగా నేర్పరిగా ఉండాలి. నువ్వు సహాయం చేస్తే అతడి వ్యక్తులేమో నాకు అన్నీ వచ్చు నీకేం రాదని పనులు చేస్తేవి, సోమరిగా చేస్తేవి బయట ఎదురు వ్యక్తికి. చూడు నాకు చేసినట్టు నీకు చేస్తే నీకు వల్ల కాదు, నీకు నేను చేస్తుంది, నీది కూడా నీకు చేస్తుంది అని చెప్పి వాళ్ళది కూడా నీ మీద వేసుకొని ఏం చేస్తున్నావు? వాళ్ళని కూడా లేజీ ఫెలోస్ తయారు చేస్తున్నారు. వాళ్ళని కూడా ఏం చేస్తున్నారు? మూర్ఖులుగా చేస్తున్నారు. అంటే నువ్వు మంచోడివి, నీ మంచితనాన్ని బట్టి, నీకున్న సామర్థ్యాన్ని బట్టి, నీకున్న నేర్పరిని బట్టి, నీకున్న టాలెంట్ని బట్టి ఎదురు వ్యక్తులు మొదలు చేస్తున్నారు. నువ్వు చేస్తే వాళ్ళకు కూడా నేర్పరి కలిగే విధంగా ఉండాలి. అరే నేను వాళ్ళ సగమంతా చెల్లని చురుకుతనము, వాళ్ళు కూడా వాళ్ళ పనులు వాళ్ళు, వాళ్ళ కార్యం వాళ్ళు చేసే విధంగా స్ఫూర్తి పొందుకోవాలి. మనం చేస్తే ఇతర వ్యక్తులు సోమరులు కావద్దు. అందుకోసం తల్లిదండ్రులు అందుకోసం పిల్లలకు వాళ్ళ కూర్చుండబెట్టి చచ్చిపోయేదాకా సాధటకు చేయటకు ఇష్టమే. కానీ మరి నీ అంత చేస్తే నువ్వేంద్ర సోమరిగా అయిపోతావా, లండుగా అయిపోతావా, మొద్దుగా అయిపోతావా, మురుకుడుగా అయిపోతావా అని చెప్పి వాళ్ళు చేస్తూ చేపిస్తారు పిల్లలు కదా. అట్లా దేవుడు కూడా ఆయన అన్నీ చేస్తాడు. కానీ నువ్వు మరి నీ వైపున చేసేది ఏంటి? ఇక నువ్వు తిని పండుకోవడమేనా? నేను చేస్తాను, నువ్వు కూడా చేసే విధంగా అది. అప్పుడు ఈ పాప దురభిమానం మన జీవితంలో ఏలనివ్వకుండా కాపాడబడతాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీ వాక్యం చేత నన్ను నా అడుగు స్థిరపరచుము, పాపము నా మీద ఏలనివ్వకుండా ఉన్నటువంటి విధంగా దేవుని కృపను ఆశ్రయించి అలాంటి మూర్ఖత్వము, అలాంటి అభిమానం, అలాంటి దురాభిమానము, దురాశలు మన శరీరం మీద, మన అవయవుల మీద ఏలనివ్వకుండా కాపాడబడటకు ఏలితే ఏమవుతుంది? మరణానికి మళ్ళా మరణ అధికారైన సాతాను వైపుగా పోయి నాశనంలో మనకు తెలియకుండానే వాడు మనని తర్కించి, లేకపోతే తర్కించి అంటే ఏమంటారు, దొంగలించి మనకు తెలియకుండానే వారి కబ్జాలో అయిపోయి నాశనంలో పడిపోతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన దేవుడే వెళ్ళాలి, దేవుని వాక్యమే వెళ్ళాలి, నీతి వెళ్ళాలి, పరిశుద్ధాత్మ దేవుడే మనని అధికారం నడిపించాలి. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. తల వంచుకొని ముస్లిం ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. నీ సేవకుని మరుగుపరుచుకుని అభిషేకం ద్వారా నాతో, మా అందరితో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. అవునయ్యా, తెలిసి కొంత, తెలియక కొంత తండ్రి, ప్రభు స్తోత్రం తండ్రి, బంధుప్రీతి అని, అదిగో ప్రభా బంధువులు, స్నేహితులని, ప్రభా కులమని, కుల పెద్దలని, మత పెద్దలని, రాజకీయ నాయకులని, సినిమా యాక్టర్లని, స్నేహితులని ప్రభా, అలాగనే సెల్ ఫోన్లు, టీవీలని ప్రభా, ఇంకేమైనటువంటి షాపింగ్ అని, ఇంకే ఇలాంటి ప్రభా పాపం, మా జీవిత దురాశలనే పాపం మా మీద ఎలానివ్వకుండా ప్రభా నీ వాక్యం చేత అడుగులు స్థిరపరచమనే మాట ద్వారా మాతో మాట్లాడవయ్యా. అవును తండ్రి, ప్రభా తెలిసి కొన్ని, తెలవకైతే కొన్ని ప్రభా అది దురాభిమానంగా మారిపోయి తండ్రి, అది నమ్మల్ని ఏలుతే నీ నుండి దూరం అయిపోయే విధంగా ప్రభా ఆపమని ప్రభా దావీదు ప్రార్థన చేసినట్టుగా
ప్రభా మేము కూడా ప్రభా స్తోత్రం అప్పుడప్పుడు తండ్రి మాకున్న అభిషేకం, మాకున్న శక్తి, మాకున్న బలం, మాకున్న ప్రభా ఆ ప్రార్థన ప్రభావము, అలాగనే సహవాసం యొక్క అయా ప్రభా ఆశీర్వాదము పోగొట్టుకునే విధంగా ఇక ప్రభా సంసోన్లాగా తయారవుతున్నామయ్యా తండ్రి. ప్రభా స్తోత్రము తండ్రి. అలాంటి ఆ దురాభిమానులు పడిపోకుండా కాపాడబెట్టుకో ఈరోజు మాతో మాట్లాడేందుకు వందనాలు. ఎక్కువ శాతం సిస్టమ్ ముందట గడపడము, ఇదిగో అది నేర్చుకోవడం, ఇది అవగాహన అని చెప్పి గంటలు గంటలు పొద్దున్న తీసేటువంటి ఆ టీవీ దగ్గర కావచ్చు, ఆ సెల్ ఫోన్ దగ్గర కావచ్చు, స్తోత్రము తని చాటింగ్లో కావచ్చు ప్రభా, వాట్సాప్లో కావచ్చు, ఇంకా ఫేస్బుక్లో రకరకాల ప్రభా సమయాన్ని వెళ్ళబుచ్చుకుంటూ ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, నీ వాక్యానికి అనుగుణంగా లోబడకుండా వాటి యొక్క దురభిమానులు ప్రభా అయా ప్రభా స్తోత్రం తను ఏలే విధంగా అయా ప్రభా మమ్మలను నీ భక్తులుగా మాకు ఆపు, వాటి నుండి విడిపించమని, వాటి ఏలనివ్వకుండా కాపాడమని ప్రార్థన చేస్తాను తండ్రి. మేము తగ్గిపోతున్న నీ శక్తి, నీ బలము, నీ ఆశీర్వాదం, నీ ప్రభావం, నీ ఆయా ప్రభ స్తోత్రం మాకు ఇచ్చిన నీ కృప ద్వారా మాకు ఇచ్చిన శోభాయమైన ఆత్మీయ ప్రభావంలో ఎదుగు ప్రభా ఎదగకుండా అయా స్తోత్రం దానిలో నుంచి ప్రభావ పడిపోయే దుస్థితులు ప్రభావ మేము ఉన్నాము తండ్రి. ప్లీజ్ గాడ్ అవి మా మీద ఎలనివద్దయ్యా. నీ వాక్యమే వెళ్ళాలి, నీ నీతే వెళ్ళాలి ప్రభా, నీ జీవమే మా జీవితంలో ఉండాలి తండ్రి. ప్రభా ఎలాంటి ప్రలోభంలో పడిపోకుండా కాపాడము తండ్రి. ప్లీజ్ గాడ్ నీ మీదనే అభిమానం పెరగాలి తండ్రి, నీ వాక్యం మీదనే ప్రభా, భక్తితో అనే ప్రభా, సాహసం మీదనే తండ్రి, నువ్వు చెప్పినట్టుగా చేసే ఆ కృతనిశ్చత, ఆ సమర్పణ కలిగిన విధేయతతో సాగిపోయే జీవితమే మాకు నిత్య జీవమయ్యా. అట్టిది ప్రభా ఇంకా మిన్న ఏదైనా అది అభిమానంగా ప్రారంభంలో ఉండి అది దురభిమానంగా నేనుండి ప్రభా దూరం చేసేదయ్యా. అందుకోసం నీ భక్తులుగా అది ఆపి ప్రభా ఎలనివ్వకుండా కాపాడి ప్రభా యథార్థవంతులుగా ఉండటకు సాహిత్యం సాధనతో మా బ్రతుకు జీవిత యాత్రలో ప్రభా అధిక ద్రోహులుగా కాకుండా తండ్రి నిందారహితులుగా మమ్మలను ప్రభా కాపాడమని అయా విడుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను. మా శరీరం ప్రాణం ఆత్మనికి అప్పచెప్తూ ఈ సంవత్సరం అంతా కాపలకి వందనాలు. ఏదో ఒక ప్రలోభలో పడిపోయే విధంగా ఉన్న ఈ సంవత్సరం నుంచి ప్రభా అయ్యా ఈ అంతములో విడుదల దయచేయము, దాన్ని అంతమొందించే విధంగా కొత్త సంవత్సరంలో కొత్త నవీన స్వభావంలో సమర్పణగా ముందుకు సాగే విధంగా ఈరోజు మాతో మాట్లాడమని నమ్ముచున్నామయ్యా. ప్రభు నీ జీవులు స్థిరపరచబడుటకు మాతో మాట్లాడేందుకు వందనాలు. నీ కృపా నియంత్రణుడుగాక ప్రభు అద్భుతం చేస్తావని మేము అడిగే కంటే ఊహించకంటే అత్యధికంగా మా జీవితంలో నీ కార్యము, నీ చిత్తము ప్రభు స్థిరపరిచే విధంగా నీ చిత్తంలో నీ ఏలికలో మమ్మల్ని నిలబెడతావని నమ్ముచ్చు. మమ్మల్ని మేము తగ్గించుకుని నామనిచ్చిస్తే ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.